प्रेसिडेंट वो हूँ। और हमारा जो मार्केट बहुत पुराना निजाम के ज़माने से हमारे पूरे बाप दादा वहीं मच्छी बेचना और पुराना पुल नदी मूसी नदी से पकड़ के बेचना सेल करने का काम करते थे। अब 2017 में ऐसा एक वो आया कि मार्केट को डेवलप करने के लिए उसको तोड़ के नया बनाने का एक प्रोग्राम आया। वो टाइम पे हम 2016 आदमी की लिस्ट दिए थे, तो उस टाइम पे हम जो है जोनल कमिश्नर में जाके पूरे लोग वो करे तो तुम्हारे को देंगे बोल के एश्योरेंस दिए थे। अब हमारे को कह के ये 4 तारीख को एक पेपरों में नोटिफिकेशन निकला कि हम टेंडर कर रहे हैं बेगम बाजार फिश मार्केट का, और उसमें ऐसा है 39% के रिजर्वेशन और 61 के ओपन बोले, तो हम लोग परेशान हो गए। बहुत जगह कोशिश करे, बाद में हम असद साहब के पास गए आज दारुसलाम, उनसे मिलकर हमारी तकलीफ बताए तो उन्होंने कहा कि ठीक है, तुम पहले हम सब भाई साहब एमएलए साहब और हमारे एमएलसी साहब को भेजा तुम्हें कमिश्नर साहब के पास, और वहाँ जाके हम लोग जो तुम पहले जो लिस्ट दिए वो हिसाब से बात करेंगे और ये टेंडर नहीं होना बोल के कोशिश करेंगे बोल के बोले। अभी कमिश्नर साहब भी हमारे फेवर में डिसीजन लिए, जो 2017 में अब 216 का जो लिस्ट दिए वही लोगों को ही कंसिडर करेंगे। 236 वो लोगों को ही कंसिडर करेंगे, क्योंकि ऑलरेडी इसमें कमिट करे सो है गवर्नमेंट, ये लोगों को ही देंगे बोल के। तो हम लोग क्या है, हम वो 236 की लिस्ट यहाँ देंगे अभी इसमें कमिश्नर ऑफिस में। और हम लोगों को जो जो टेंशन था टेंडर का, उसका कुछ भी नहीं बोल के मालूम हुआ। तो हम हमारे असद साहब भाई साहब लोगों का बहुत बहुत धन्यवाद करते, उन्होंने ऐसे टाइम पे आके हमारी बहुत बड़ी सहायता करी, उसके लिए धन्यवाद। ఈరోజు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు బైరిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ ఎంపీ, ఈ గంగపుత్ర సంఘానికి కులానికి సంబంధించిన ప్రెసిడెంటు, బేగం బజార్ చేపల మార్కెట్ వ్యాపారులు అందరూ కలిసి పార్టీ ఆఫీస్కి వచ్చి ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారితో కలిసి ఈరోజు 2017లో ఈ వ్యాపారం గంగపుత్రకు సంబంధించిన చేపల మార్కెట్లో కొత్తగా కట్టడం గురించి మాట్లాడి 236 మందికి కట్టిన తర్వాత వాళ్ళకు అక్కడ షాప్ అలాట్ చేస్తామని ఒక అగ్రిమెంట్ అయింది, మినిట్స్ అయింది। దాని తర్వాత ఇప్పుడు కట్టిన తర్వాత మళ్ళా వేరే రకంతో వేరే మార్గంతో వేరేలకు ఇవ్వాలని ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది। ఆ జియో దాని తర్వాత మొత్తం డీటెయిల్ ఆ మినిట్ తెచ్చి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి చూపించడం జరిగింది। దానికి సంబంధించిన బేగం బజార్ చేపల మార్కెట్కి సంబంధించిన అధ్యక్షులు ప్రకాష్ సింగ్ గారు, వాళ్ళతోని అందరూ గంగపుత్ర కులానికి సంబంధించిన అందరూ చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఎంపీ గారికి చెప్పడం జరిగింది। దాని తర్వాత ఎంపీ గారు మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో మాట్లాడారు। అదే మాదిగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంయూడి దానాకిషోర్ గారితో మాట్లాడిన తర్వాత నన్ను మా ఎమ్మెల్సీ మిర్దార్ అహ్మద్ బేగ్ గారికి కమిషనర్ గారి దగ్గరికి వాళ్ళతో గంగపుత్ర పెద్దలతో కలిసి జిహెచ్ఎంసీ ఆఫీస్కు పంపడం జరిగింది। దాని తర్వాత మేము అక్కడ గంగపుత్ర సంఘానికి పెద్దలు వాళ్ళతోటి సహా వ్యాపారులందరూ కలిసి కమిషనర్ గారికి డీటెయిల్గా చెప్పడం జరిగింది। దాని తర్వాత జోనల్ కమిషనర్ గారు పిలవడం జరిగింది జోనల్ కమిషనర్ గారికి। దాని తర్వాత అప్పటి ఉన్న వెటనరీ ఆఫీసర్తో వెల్సన్ గారితో మాట్లాడారు। వెల్సన్ గారితో మాట్లాడి దాని గురించి తెలుపుకున్నారు। దాని తర్వాత వెల్సన్ గారు చెప్పారు ఆ అగ్రిమెంటు ఆ మినిట్స్ కరెక్ట్ చేశారు, 236 మందికి ఇస్తామన్న తర్వాతనే వాళ్ళు వెకెట్ చేశారు। దాని తర్వాత కొత్త మార్కెట్ మనం అక్కడ కట్టాము। దాని తర్వాత ఇప్పుడు వేరే రకంతో కాని పని అది। దాని తర్వాత ఇప్పుడు మన కమిషనర్ గారు జోనల్ గారు చెప్పారు మొత్తం డీటెయిల్ 236 మంది లిస్టు తీసుకొని దాని తర్వాత రేట్ ఫిక్స్ చేసి స్టాండింగ్ కమిటీకి పంపాలని ఆదేశం ఇవ్వడం జరిగింది। ఇదే కూడా మా ఎంపీ గారు కూడా అదే చెప్పడం జరిగింది। దాని తర్వాత ఇప్పుడు లిస్టు రేపు సాయంకాలం వరకు వాళ్ళు జోనల్ కమిషనర్ గారు ఇవ్వడం జరుగుతుంది। దాని తర్వాత స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అయిపోతుంది, రేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది, స్టాండింగ్ కమిటీ అప్రూవల్ కూడా అయిపోతుంది। ఈరోజు వాళ్ళు మన బేగం బజార్ చేపల మార్కెట్కి సంబంధించిన పెద్దలందరూ కలిసి మన ఎంపీ గారికి
వచ్చి గెలవడం తర్వాత మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగింది. మేము డీటెయిల్గా మాట్లాడాము. వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా వాళ్ళ ఏం సమస్యలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నా తరపున ఇదే మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ గంగపుత్ర సంఘానికి కానీ ఏ కులానికి సంబంధించిన మీ సమస్యలు ఏమైనా ఉంటే మా ఎంఐఎం పార్టీకి రండి, మా ఎంపీ గారితో కలవండి, మా ఎమ్మెల్సీ గారితో కలవండి, మా ఎమ్మెల్యేస్తో కలవండి. మీ సమస్యలు ఏమున్నా మేము తీర్చిదిద్దామని చెప్పడం జరుగుతుంది. నమస్కారం.